సమాజంలో మహిళల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ను కట్ చేసి వైఎస్ఆర్ మహిళా నేతలు అందరికీ కేక్ను తినిపించి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, మహిళలు లేకపోతే సృష్టి లేదని, అలాంటి మహిళా లోకానికి ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలు ఇవ్వాలన్నారు. సమాజంలో ఎవరూ చేయలేని బాధ్యతలను వాళ్ళు చేస్తున్నారని, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ సమానం అనే భావన రావాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు సాధికారతకు పెద్దపీట వేశారని, మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా 5 ఏళ్ల వైసీపీ కాలంలో లక్షలాది రూపాయలు నేరుగా మహిళల ఖాతాలోకి జమ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అనంత వెంకట్రామరెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలంతా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అత్యంత విజయం ఈ దినం మహిళలు లేకపోతే సృష్టి లేదు. మహిళలకు అత్యంతంగా కూడా గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. సమాజంలో వారి యొక్క బాధ్యత అనేది కూడా ఎవరు కానీ చేయలేని బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు ఈరోజు సమాజంలో, ప్రపంచమంతా కూడా. ఈరోజు మరీ ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఈరోజు మహిళలు ఓ రకంగా, పురుషులు ఓ రకంగా నుంచి ఎప్పటి నుంచో అనాది నుంచి కూడా ఒకంగా వస్తుంటే, పురుషుల యొక్క ఆధిపత్యం వస్తుంటే అందరూ సమానమని, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి ఒక్కరు సమానమని, వారికి సమానమైన బాధ్యతలతో పాటు కూడా అన్ని కూడా హక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది చట్టపరంగా కూడా. ఇవి కాకుండా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక అడుగు కూడా ముందు కూడా వేసేసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేరిటే ముఖ్యంగా కూడా, ఎందుకంటే బాధ్యత అనేది కూడా వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆ కుటుంబాలకు మహిళల చేతిలో పెడితే ఆ కుటుంబం కూడా బాగా పడుతుందని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారి పేరిట కూడా ఎరుగుతాయి. దాదాపుగా 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,85,500 కోట్లకు పైబడి కూడా నేరుగా వారి అకౌంట్, మహిళ యొక్క అకౌంట్లోనే వేసిన ఘనత కూడా జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు కూడా దక్కుతుంది. ఇదే కాకుండా వారికి ఏదైతే ఇచ్చామో మహిళలకు డాక్రా సంఘాలు ఇచ్చేసామో, గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఇచ్చిన రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తే అవి నెరవేర్చకపోతే ఆ అప్పులన్నీ కూడా 2019 మార్చి 30 తేదీకి ఎన్ని అప్పులుంటే అన్ని అప్పులు కూడా 4 విడతల్లో ఇస్తామని చెప్పేసి దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వాన్ని. అలాగే సున్నా వడ్డీలు కూడా, ఒకప్పుడు పావలా వడ్డీ ఉంటే వారందరూ తీసుకునే డాక్రా సంఘాల రుణాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి వడ్డీ అంతా కూడా బ్యాంకులకు కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఈరోజు 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సున్నా వడ్డీకి తిలోదకాలు ఇచ్చేసింది. అనేక రకాలు కూడా సంక్షేమ కార్యాలు, ముఖ్యంగా ఆ రోజు తల్లికి మేము అనేది అమ్మ ఒడి అని వచ్చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మ పేరట, తల్లి పేరట మేమంతా కూడా 15,000 వేసేవారు. ఈరోజు తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఆ 15,000 వారికి అనేది కూడా ఎగనామం కూడా ఇంతవరకు కూడా పెట్టింది. అలాగే సున్నా వడ్డీ అనేది కూడా లేకుండా ఇవన్నీ అనేక రకాలుగా చేసింది. ఏదేమైనా కూడా సమానంగా కూడా ఈరోజు తీసుకోవాల్సింది. వారికి మరీ ముఖ్యంగా కూడా ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్ ఒక భద్రత అనేది కూడా చేకూర్చాలని చెప్పేసి దిశ అనే చట్టాన్ని కూడా తీసుకొని రావడం కూడా జరిగింది జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం. మరి తప్పకుండా కూడా తీసుకొస్తూ మరొక మారు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళు